హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నా బర్త్డేకి శిరీష ఇచ్చింది కదా గిఫ్ట్, సో ఇక్కడ హ్యాంగ్ చేశాను దీన్ని. ఎంత బాగుందో కదా ఆ మ్యూజిక్. అంత గాలి, అంటే బెంగళూరులో అంత గాలి. కరెక్ట్ టైంకి శిరీష నాకు గిఫ్ట్ ఇచ్చింది. ఇంకా అది అలా పెట్టగానే ఆ గాలికి అది ఊగుతానే ఉంటుంది, అలా మ్యూజిక్ వస్తానే ఉంటుంది. ఎంత ప్లెజెంట్ గా ఉంటుందో. కానీ మా సుదర్శన్కి ఇరిటేటింగ్ గా ఉందంట. ఇంకోటి ఏమంటే, అది మోగుతా ఉంటే అలా సౌండ్ వస్తా ఉంటే గంగిరెద్దులు వెళ్తా ఉంటే ఎలా ఉంటుంది బుజ్జు, అదే సౌండ్ వస్తా ఉంది. నాకు గంగిరెద్దులు ఎక్కడో వెళ్తున్నట్టుంది అనేసి అనడం స్టార్ట్ చేశాడు. ఏపీ అంటే హ్యాపీ అయితే ఆ బర్త్డేకి హ్యాపీకి ఒక గిఫ్ట్ ఇచ్చానని చెప్పానే, సో ఆ గిఫ్టే ఇది. ఈ వ్లాగ్ లో యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను. చూద్దాం ఎలా ఉంది. తీరాది ఇదే కదా, మళ్ళీ బాగా సెట్ చేసుకోండి. కాల్ కూడా ఉంటుందా దీంట్లో? ఇది నేను బొబ్బా ఫోన్ లో చూసా తెలుసా? బొబ్బా ఫోన్ లో బాగా చూపియావి. ఎంత బాగుందో అక్క. ఇంకా హ్యాపీ ఈ వాచ్ ని సుదర్శన్ ని ఎప్పటి నుండి అడుగుతా ఉందో. రెడ్డికి వాచ్ కొనిచ్చారు. రెడ్డికి స్మార్ట్ వాచ్ ఉంది, నాకు లేదు, నాకు కావాలి అనేసి అడుగుతానే ఉండింది. నీ బర్త్డే కొనిస్తాను లేరా అంటూ ఉన్నాడు మా సుదర్శన్. ఇప్పుడు నేను ఇచ్చేసాను వాడికి. హ్యాపీ మ్యూట్ పెట్టరా. దీకా టేబుల్ పైన పెట్టుకొని చదువుకుంటది. అది టెడ్డీ ఒక్కటే పెడితే చిన్నదిగా కనిపించింది. నేమ్ చూపిరెడ్డా, నేమ్ బాగుందా? ఆన్ చేసి ఉన్నాను అంతా. క్లాత్ టచ్ అయ్యకు నువ్వు. ఇంకా నా బర్త్డే 2 వీక్స్ ఉంది అనగా అప్పటి నుండి అడుగుతున్నాను టెడ్డీకి హ్యాపీకి, మీకేం కావాలరా అంటే, అమ్మ నీ బర్త్డే మేము ఇవ్వాలి, మమ్మల్ని అడగకూడదు అంటూనే ఉన్నారు. లాస్ట్ హ్యాపీ ఏదో అడిగింది, కానీ నాకు ఇది బెస్ట్ అనిపించి హ్యాపీకి వాచ్ కదా అనమాట. వాడు ఫుల్ హ్యాపీ దాంతో. ఆ వాచ్ ఏమంటే కాల్ చేయొచ్చు నాకు, వాడి కిందకి వెళ్ళాను అనుకో, అంటే కింద ఉంది, నేను ఇంట్లో ఉన్నాను, సో నాకు కాల్ చేయొచ్చు, మాట్లాడచ్చు. సో బాగుంది అనిపించి తీసిచ్చాను. ఇంకా టెడ్డీకి ఏమంటే, టెడ్డీ అయితే అస్సలు ఏం వద్దనింది. ముందు రోజు వరకు అడుగుతానే ఉన్నాను కావాలనేసి. సరే అక్క వద్దనింది లేరా, అందుకే కొనిలేరా వాడికి అనేసి గమ్ముగా ఉన్నాను. కానీ సర్ప్రైజ్ గా ఇంకా ఇది ఆర్డర్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇదేమంటే నా బర్త్డే తర్వాత వచ్చింది, అందుకే నా బర్త్డేకి వాడికి ఇంకో గిఫ్ట్ అన్నట్టుగా అక్కడ మాల్లో కొనిచ్చాను. ఇంకా ఈ కుక్కర్తో ఒక స్టోరీ ఉంది, దానికి చెప్తాను. దానికంటే ముందేమంటే, ది ఇండస్ వ్యాలీ కుక్కర్ అనమాట. ఇది చిన్న కుక్కర్, ఇది 2 లీటర్స్ కుక్కర్. ఎంత క్యూట్ గా ఉందో. నాకు ఇలా చిన్న చిన్నవి అంటే భలే ఇష్టము. అలానే పెద్ద పెద్దవి అంటే కూడా ఇష్టం. మీడియం గా ఉంటాయి కదా, అవి నార్మల్ గా ఉంటుంది. ఇంకా ఇది ది ఇండస్ వ్యాలీ నుండి తీసుకున్నాను 2 లీటర్స్ కుక్కర్. ఇంకా దీంట్లో నాకు కుక్కర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అది అతుక్కోపోవడము అట్లాంటివి ఏమి ఉండదు, చాలా క్యూట్ గా చాలా బాగుంటాయి, చాలా క్వాలిటీగా ఉంటాయి. సో ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా దీంట్లో ఏమంటే ఆ రోజు పొంగల్ చేస్తున్నాను. ఇంకా ఎలాగో పొంగల్ చేస్తున్నాను కదా అన్నట్టుగా మీతో కూడా షేర్ చేసుకుందాం అనిపించింది అనమాట. రెసిపీ షేర్ చేసుకుంటాను, అలాగే కుక్కర్ కూడా షేర్ చేస్తున్నాను. ఇంకా నా కూపన్ కోడ్ యూజ్ చేశారనుకోండి, మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఉంటుంది. డిస్క్రిప్షన్ లింక్స్ పెడతాను, చెక్ చేయొచ్చు మీరు.
ఇంకా దీంట్లో చేసే రెసిపీతో కూడా ఒక స్టోరీ ఉంది. ఎలా అంటే నేను పొంగల్ చాలా బాగా చేస్తాననేసి నా ఒపీనియన్. చేస్తాను, రెడీ హ్యాపీకి భలే ఇష్టం ఉంటుంది, తింటారు, నాకు ఇష్టంగా ఉంటుంది. కానీ మా సుదర్శన్ ఇన్వాల్వ్ అవుతాడు. బుజ్జున్ పొంగల్ అంటే నేను చేస్తాను భలే ఉంటుంది అంటాడు. సుదర్శన్ కూడా బాగా చేస్తాడు, కానీ సుదర్శన్ టేస్ట్ బాగుంటుంది, నాది టేస్ట్ బాగుంటుంది. కానీ సుదర్శన్ ఏమంటే సుదర్శన్ చేస్తాడు కదా, అదే బాగుంది అనుకుంటా ఉంటాడు. సో అది కూడా బాగుంటుంది, నేను చేస్తే కూడా బాగుంటుంది, మరి ఎందుకు అలా అంటాడో తెలియదు. ఇంకా కుక్కర్ గోల్ ఏమంటే నా దగ్గర ఆల్రెడీ ఇండస్ వ్యాలీదే కుక్కర్స్ ఉన్నాయన్నమాట. 5 లీటర్స్ ఉంది, 3 లీటర్స్ ఉంది. అదేమంటే ఇంతకుముందు కిచెన్లో ఉన్న సామాన్లన్నీ మనం ఫిల్టర్ చేసాం కదా కాక్రోచెస్ వల్ల. సో అదేమంటే చాలా వరకు ఇంకా తీసేసినవన్నీ ఏమంటే తిరుపతి తీసుకెళ్లి ఇచ్చేసాను ఆంటీ దగ్గర. అదేమైందంటే దాంట్లో కూడా కుక్కర్స్ కూడా వెళ్ళిపోయాయి. ఒక కుక్కర్ వెళ్ళిపోయింది. సో అందుకని ఒక చిన్న కుక్కర్ కొనుక్కుంటాను బాబా అంటే పర్మిషన్ ఇచ్చాడు, అది తీసుకున్నాను. ఆ రోజు సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళాడు. ఇంకా రెడీ హ్యాపీ వాళ్ళు స్కూల్కి వెళ్ళున్నారు, వాళ్ళని తీసుకొచ్చి దానికి టైం అవుతా ఉందనేసి ఇంకా రెడీ అయ్యి గమ్ము కూర్చోన్నాను, ఇంకా 5 minutes ఉంది అనేసి. అప్పుడు అసలు ఇది ఎంత మంచిగా సౌండ్ వస్తా ఉండిందో, వావుగా దాన్నే చూస్తూ అదే వింటూ అలా కూర్చో ఉన్నాను. అలా హ్యాంగ్ చేసుకోవాలి, ఆ మ్యూజిక్ రావాలి అట్లా అంటే నాకు ఎంత ఇష్టమో. ఎన్నిసార్లు అడుగుంటానో సుదర్శన్ని, కొనిలేదు. ఇంకా సరే అనేసి నేను మానేశాను దాన్ని అడగడము. కనిపించినా అడగడం లేదు, ఎలానో కొనిచ్చాడు అనేసి. కానీ అది ఏమంటే అదే ఆ దగ్గరకు వచ్చింది శిరీష వల్ల. ఇంకా రెడీ హ్యాపీ వాళ్ళని స్కూల్ తీసుకొచ్చేసాను, స్కూల్ నుండి ఇంటికి ఇంకా తినిపించేసాను. దాని తర్వాత కొంచెం పడుకున్నారు. దాని తర్వాత ఏమంటే ఇంకా చదువుకున్నా, తొందరగా హోంవర్క్స్ రాసేసుకోండిరా అని చెప్పాను. ఏమంటే సుదర్శన్ ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత ఏమంటే టెడీకి అపాయింట్మెంట్ ఉంది. మీకు తెలుసు కదా, కొన్ని ఈ ట్రిప్ వ్లాగ్స్కి ముందు పెట్టున్నాను మీకు, టెడీకి బ్రేసెస్ వేపిస్తున్నాము అని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళాలన్నమాట. ఆ రోజు అపాయింట్మెంట్ ఉంది, అప్పుడు రమ్మన్నారు డాక్టర్. సో దానికి వెళ్ళాలనేసి వీళ్ళకి హోంవర్క్స్ కంప్లీట్ చేపించేసాను. ఇంకా రెడీ అయ్యాము, ఇంకా అక్కడికి బయలుదేరేదానికి. ఇంకా బ్రేసెస్ గురించి మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ రోజు నాకు వ్లాగ్లో కొన్ని కామెంట్స్లో షేర్ చేస్తున్నారు. సో వాటికి కొన్ని నేను క్లారిఫై చేస్తాను. అట్లే మేము ఎందుకు వేపిస్తున్నాము అనేది కూడా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు టెడీకి బ్రేసెస్ ఇంపార్టెంట్ అనిపించింది, వేస్తే ఈ ఏజ్లోనే, ఇంకా చిన్నప్పుడు నుండే వేద్దాం అనేసి. అప్పుడు ఏమంటే డాక్టర్స్ ఈ ఏజ్లో వేయకూడదు అని చెప్పారు. సో ఈ 12 years నుండి వేయచ్చు అన్నారు. సో 12 years, ఆ 12th ఎప్పుడు పడిందో అప్పటి నుండి అడుగుతున్నా సుదర్శన్కి, బాబా బ్రేసెస్ వేపిద్దాం అంటే అలా డిలే అయ్యి ఇంకా ఇప్పుడు టెడీకి టెడీకి కూడా వేయించుకోవాలి అనేసి ఇంట్రెస్ట్ ఉండిందనమాట. కొంచెం ఎత్తుగా ఉన్నాయి, తీస్తే వేయించుకుంటే బాగుంటుంది అనేసి. ఇంకా మా డాడీ కూడా ఏమంటే వేయించమ్మా బాగుంటుంది టెడీకి అనేసి అంటూనే ఉన్నారు. సో అలా ఇంకా డిసైడ్ చేసేసుకున్నాము. ఇంకా వచ్చాము కదా, లాస్ట్ టైం అంతా వచ్చాము, దాని గురించి అన్ని కనుక్కున్నాము. సో ఈ రోజు అపాయింట్మెంట్ ఇచ్చారు, ఇంకా అలా వచ్చాము ఇక్కడికి. ఇంటికి వేసే బ్రేసెస్ ఏమంటే మెటల్ బ్రేసెస్, డిమాన్ కంపెనీ ఇంపోర్టెడ్ బ్రేసెస్ అని చెప్పారు అనమాట. సో అవి వేపించుకుంటున్నాము. వేసే ముందు ఏమంటే ఒకసారి ఫోటో తీసుకోమంటే సుదర్శన్ తీసుకుంటా ఉన్నాడు. 1.5 year పడుతుందని చెప్పారు. ఉండాలి. దాని తర్వాత ఏమంటే ఇది వచ్చేసి మాకు 70,000 ఇంకా ఫస్ట్ అప్పర్ టీత్కి వేశారనమాట. తర్వాత 2 weeks తర్వాత కింద వేస్తాము అని చెప్పారు. మేము కింద వేసేటప్పుడు ఏమంటే టెడ్డీకి ఒక హిడెన్ టూత్ ఉంది, అది ఎక్స్రే తీపించుకొని రండి అని చెప్పారు. సో ఒక 8 months తర్వాత దాన్ని సర్జరీ చేయడము, సో సంథింగ్ ఏదో జరుగుతుందనమాట. అది ఆ బ్రేసెస్ వేసేటప్పుడు మనకి బయట పడుతుందంట, ఈజీగానే అయిపోతుంది ఇప్పుడు చేపించుకుంటే. లేదంటే ఇంకా ఎప్పుడో పెద్ద అయినాక చేపించుకుంటే అది పెద్ద సర్జరీ చేయాల్సి వస్తుంది, చాలా రిస్క్ అని చెప్పారు. సో ఇప్పుడే చేపించేసుకుందాము అనేసి అనుకున్నాం అనమాట. సో ఇంకా టెడ్డీ బ్రేసెస్ గురించి అంతే. ఇంకా టెడ్డీ ఏమంటే కొంచెం టైట్ గా ఉంటుంది అది. సో దానికి ఒక టూత్ బ్రష్ ఒకటి డిఫరెంట్ గా ఉంటుంది, అది తీసుకున్నాము. ఇంకా కంఫర్ట్ గానే ఉంది. ప్రెసెంట్ టెడ్డీ అయితే బాగానే ఉంది. అంటే అది తినకూడదు, కొంచెం గట్టిగా ఉండేటివి తినకూడదు అట్లా అనేసి అన్నారు. మేము కొంచెం బాధపడ్డాము, ఏమంటే పాపం టెడ్డీ సరిగా తినదేమో అట్లా అనేసి. సో ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయిపోయింది, అంటే అలవాటు అయిపోయింది వాడికి, అని తింటా ఉంది. కాకపోతే గట్టిగా ఉంటాయి కదా, సో అవి అలాంటి తినదు. ఇంకా నేనేమంటే ఒక ఫేస్ మాస్క్ అప్లై చేసుకొని ఉన్నాను కదా. సో అదేమంటే నేను ఈ మధ్య ఎక్కడికో వెళ్ళాను సుదర్శన్తో, ప్యాంట్లూన్స్కేమో దేనికో వెళ్ళాను. సో ఆ షాపింగ్ వెళ్ళినప్పుడు బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఈ మాస్క్, ఫేస్ షీట్ మాస్క్ అమ్ముతా ఉన్నారు అనమాట. సో అవి నేను ఆఫర్లో ఉన్నాయి. సో అలా ఒక 5 తీసుకున్నాను. 5 వచ్చి 300 అనుకుంటా. సో 5 తీసుకున్నాను. ఇంకా నాకు ట్యాన్ ఎక్కువ అయిపోయింది కదా అనేసి పొటాటో ఫేస్ షీట్ మాస్క్ ఉంటే అది అప్లై చేసుకున్నాను. ఇంకా మెయిన్గా దాంట్లో ఉన్న సీరం ఏమంటే ఈ వెదర్కి ఏమంటే డ్రై అయిపోతుంది కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. సో అలాంటి సీరమ్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో ఆ షీట్ మాస్క్ అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఇంకా మా సుదర్శన్కి ఆఫీస్లో కొత్త ల్యాప్టాప్ ఇచ్చారు. సో ఆ పాతది ఇచ్చేసి ఇంకా ఇది తీసుకొచ్చుకున్నాడు. ఇది చిన్నది, స్టైలిష్ గా ఉందన్నమాట. ఇది కూడా మ్యాక్దే. అందుకని సుదర్శన్ ఏమంటే టెడీకి ఇట్లా యాపిల్ ప్రోడక్ట్స్ ఏమన్నా దాన్ని అన్బాక్సింగ్ చేయాలి, అట్లాంటివంటే భలే ఇష్టంగా ఉంటాయి.
అందుకే ఏదైనా కానీ టెడ్డీ దగ్గర ఓపెన్ చేపిస్తా ఉంటాను. పాపం టెడ్డీ అది టచ్ స్క్రీన్ ఉంటుందంట, ఏదో అనుకుంది, అది నార్మల్ గానే ఉందన్నమాట. ఇంకా మా సుదర్శన్కి అయితే ఎవరైనా ఏదైనా కొత్త మొబైల్ తీసుకున్నారు, అట్లాంటివి ఏదైనా ట్యాబ్స్ అట్లాంటివి ఏమైనా తీసుకుంటే వాటిని తీసుకుంటాడు, అన్ని చెక్ చేసేస్తాడు అనమాట. అంత ఇంట్రెస్టింగ్ గా ఉండేది. అంటే కొత్తలో నేను మ్యారేజ్ అయిన కొత్తలో చూస్తాను అనమాట. భలే ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటాడు. సో అన్ని కనుక్కుంటాడు దాని గురించి అంతా. ఇంకా బెంగళూరులో ఎలా ఉంటుందో తెలుసు కదా, చల్లగా భలే ఉండింది. ఈ వెదర్ కి వేడి బజ్జీలు తినాలనిపించింది. ఇంకా బజ్జీలు ఉగ్గాని మా సుదర్శన్ చేశాడు, బజ్జీ నేను చేశాను. ఎమ్మీగా ఉండింది. ఇంకా ఇక్కడ హ్యాపీ ఏం చేస్తుందో తెలుసా అసలు, చిన్న చిన్న బిస్కెట్స్ ఉంటాయి కదా, స్వీట్ గా ఉంటాయి, వీట్ తో చేస్తారు. సో ఆ బిస్కెట్స్ ఏమంటే ఒకటి కింద పడింది, తీరా అక్కడ ఉంటే అంటే తీయట్లేదు, చూస్తూ ఉంది. ఏమైందిరా ఎందుకు చూస్తున్నావు అంటే యాంట్ ఒకటి వచ్చి తింటా ఉందంట. అమ్మ యాంట్ ఒకటి తింటా ఉందమ్మా, తినని అమ్మా, దాన్ని తీయనమ్మా, అట్లే ఉండి అమ్మా అనేసి అంటూ ఉండింది. హ్యాపీ ఏమంటే యానిమల్ లవర్. మొన్న మీకు ఒకటి జరిగింది చెప్పలేదు, ఫిజ్గాడ్ వచ్చున్నాడు కదా, అప్పుడు వాడితో చెప్తా ఉండింది అనమాట. ఏదో వాడు ఛానల్లో ఏదో వీడియోస్ ఏదో చూస్తున్నాడు, యానిమల్స్ మంచి క్యూట్ గా అవి ఉంటాయి కదా, వాటిని చూసుకుంటూ ఫిషెస్ ని వాటిని చూస్తా ఉన్నాడు. చూడు ఫిజ్జు, అవి ఎంత క్యూట్ గా ఎంతో బాగున్నాయో, చిక్కి చూడరా ఎంత బాగుందో, ఫిష్ చూడరా ఎంత బాగుందో, వాటిని అమ్మ వాళ్ళు తింటారా అనేసి చెప్తా ఉండింది. వాడు హ్యాపీ అక్క, మేము తినొద్దు, మన ఇద్దరం తినొద్దు, మనము ఫిష్ తినొద్దు, చికెన్ తినొద్దు, గమ్ముగా ఉందాం, పాపం కదా హ్యాపీ అక్క అనేసి చెప్పుకుంటున్నారు ఇద్దరు. నేను ఇన్వాల్వ్ అయ్యాను, ఏంట్రా మీ ఇద్దరు తినరారా అంటే, ఆశమ్మ నాకు ఫిష్ చెయ్యొద్దు, చికెన్ పెట్టొద్దు, నేను తినను ఆశమ్మ అనేసి అన్నాడు. నేను షాక్ అసలు వాళ్ళిద్దరు మాటలతో. అంటే నాన్ వెజ్ అంటే అసలు ఇష్టమే లేదు, అది తెలిసిందే. ఇంకా ఫిజ్ గార్డ్ వాడి బెస్ట్ ఫ్రెండ్ కదా, వాడికి కూడా ఇవన్నీ నేర్పిస్తున్నాడు. ఇంకా ఆ ఫిజ్ గార్డ్ ఇక్కడే ఉంటే హ్యాపీ లాగా తయారైపోతాడు. అసలే వాడు ఇప్పుడు కొంచెం నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేస్తున్నాడు అనేసి అనుకున్నాను. వాడు మాత్రం ఊరికి వెళ్ళి నార్మల్ అయిపోయాడు, చిన్నపిల్లడు కదా, వాడికి ఏం గుర్తుంటే తినడం. కానీ వీడు మాత్రం తినడు, ఏడుస్తా తింటా ఉంటుంది పెడితే కూడా. ఇంకా ఇక్కడ ఏమంటే గులాబ్ జామున్ చేయాలంట. అమ్మ గులాబ్ జామున్ చేసుకుందాం అమ్మ, నేను హెల్ప్ చేస్తానమ్మా నీకు అనేసి. సో ఇద్దరం కలిసి బాల్స్ చేసాం దాన్ని ఆ డౌ తో. దాని తర్వాత ఏమంటే దీంట్లో ఆయిల్లో వేసామో లేదో, అదేదో పెద్ద లవ్లాగా వచ్చాయి. ఏందబ్బా ఇవి ఇట్లున్నాయి, పెద్దగా అయిపోయాయి, చిన్న చేస్తుంటే బాగుండేదే అనుకున్నాను. ఇంకా హ్యాపీకి ఇష్టమైనవి ఏదైనా చేస్తున్నాను అంటే కిచెన్ లోనే తిరుగుతూ ఉంటుంది, వెనకాలే ఉంటుంది అన్నమాట. వెళ్ళి ఆడు కూర్చోరా చేసుకుని వస్తానంటే కూడా వినదు. ఇంకా ఆ రోజు గులాబ్ జామున్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలో పెట్టాం. ఎవరో ఒకరు ఉండేసి అశక్క అది బోండాలా అనేసి అడిగారు, కామెంట్ పెట్టారు పర్సనల్ గా. బోండాలు కాదనేసి అన్నాను, గులాబ్ జామున్ అన్నాను. నువ్వు తిన్నా, నేను మళ్ళీ తింటా. బాగుందా? స్లోగా తిను, టీవీ చూస్తా పో. పాట్ లడ్లు కాదు, బాగాలేదా? చిన్న చేస్తాను, పెద్ద నీ కావాలా? అది కొత్త ల్యాప్టాప్ అన్బాక్సింగ్ చేసింది కదా నిన్ననే. ఏ షేప్ అయితే ఏమి చెప్పండి, అది మాత్రం గులాబ్ జామున్ లాగే ఉంది, టేస్టీగా ఉండింది. ఇంకా ఇక్కడ ఏమంటే నేను మల్టీగ్రెయిన్ దోశ పిండి రెడీ చేసుకుంటున్నాను. సో మీకు నేను ఇది రీల్ కూడా పెట్టాను, షార్ట్ వీడియో పెట్టాను లేదో గుర్తులేదు, కానీ మల్టీగ్రెయిన్ దోశ అనేసి పెట్టాను. ఎంత బాగుందో, టేస్టీగా ఉంది, చాలా హెల్దీ కదా, అందుకని మీతో షేర్ చేసుకుందాము. చాలా కొంతమంది చూసినట్టు అనిపించింది, అందుకనే వ్లాగ్లో కూడా షేర్ చేస్తున్నాను దీన్ని. చాలా మందికి తెలిసే ఉంటుందేమో, కొందరు నా లాంటి వాళ్ళకి తెలిసి ఉండదు కదా, సో అందుకు. దీనికి బ్రౌన్ రైస్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను వైట్ రైస్ తీసుకున్నాను 1 గ్లాస్, దాని తర్వాత శనగపప్పు, తర్వాత పెసలు హాఫ్ గ్లాస్ తీసుకున్నాను, దాని తర్వాత ఉద్దిపప్పు 1/2 గ్లాస్ తీసుకున్నాను. ఇంకా అలానే అదేమది గ్రౌండ్ నట్స్ తీసుకున్నాను కొన్ని, దాని తర్వాత మెంతులు కొన్ని వేసి బాగా కడిగి అలా సోక్ చేసేయాలి. రేపు మార్నింగ్ కి మనము దాన్ని గ్రైండ్ చేసుకోవాలి, అది కూడా చూపిస్తాను తర్వాత. ఇంకా ఈ కేక్ ఏమంటే రీసెంట్ గా నేను భవ్య దగ్గర తీసుకున్నాను అని
అని చెప్పాను కేక్స్ తెప్పించుకున్నాను అనేసి. ఎంత నచ్చేసిందో నాకైతే. నాకు ఈ టీలో కాఫీలో తాగే కేక్ మళ్ళీ నాకు తెప్పించుకొని తినాలి అనిపించింది. నేను చేస్తే అసలు దీనిలాగా రాదు అనిపించేసింది. టెడ్డీ హ్యాపీకి బాగా నచ్చింది. నువ్వు చెయ్యమ్మా అనేసి అడిగారు. కానీ నా మీద నాకు అంత నమ్మకం లేదనమాట. ఇంత మంచిగా చేయలేను, అన్ని వేస్ట్ అవుతాయి అనేసి ఎక్కడో ఉన్నింది. మళ్ళీ తెప్పించుకుందాం అనేసి భవ్య దగ్గర మళ్ళీ ఇది ఆర్డర్ చేసుకున్నాను. దాన్ని చూస్తుంటేనే ఎంత బాగుందో కదా అసలు. అబ్బాబా ఇంకా తింటే ఎంత బాగుందో. ఇప్పుడు చూపిస్తా ఉంటే నాకు నోట్లో వాటర్ వస్తున్నాయి. ఇంకా భవ్య ఏమైనా అనుకోనిలే అన్నట్టుగా నెక్స్ట్ టైం అడుగుదాము ఇది ఎలా చేసింది, దాని ఇంగ్రీడియంట్స్ ఆ మెజర్మెంట్స్ కరెక్ట్గా చెప్పమని చెప్పేసి నేర్చుకొని చేద్దాం అనేసి అనుకున్నాను. ఏమంటే వాళ్ళకి లాస్ కదా ఇలా నేర్పిస్తే, వాళ్ళ దగ్గర ఎవరు కొన్నారు కదా, అలా కాదు. అందుకనేసి అడగకుండా తెప్పించుకున్నాను. కానీ ఈసారి మాత్రము అడిగి చేసుకోవాలి అనేసి అనిపించింది. ఇంకా ఈ రింగ్ చూసారా, టెడ్డీ యాపిల్ కొనిచ్చాను నా బర్త్డేకి, అదే చూపిస్తున్నాను మీతో. ఇంకా మీరు నేను నెయ్యి చేసినప్పుడు అది ఏం పాలాశ, ప్యాకెట్ పాలు ఏమది నేమ్ చెప్పండి అని చాలా మంది అడిగారు. నిజంగా అసలు నాకెంత ఇష్టమో ఈ పాలు. దీంతో టీ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. టెడ్డీ యాపీకి మిల్క్ ఇస్తున్నాం కదా, వాళ్ళు కూడా ఎమ్మీగా ఉంది అనేసి, టేస్టీగా అంటే మిల్క్ బాగుంటాయి కదా, ఏ పౌడర్ వేసినా ఏం చేసినా బాగుండేది, టేస్టీగా ఉండేది. సో అట్లా బాగుంటుంది. కాఫీ చేసినప్పుడు కూడా మా డాడీకి కూడా నచ్చేది అనమాట కాఫీ. ఇంకా దీనికి అదంతా పక్కన పెడితే మీగడ వస్తుంది. అబ్బబ్బా ఎందుకు లేని ఎంత మీగడ వస్తుందో నాకు అది చూస్తేనే ఎంత హ్యాపీ అనిపిస్తుంది. నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఈవినింగ్ మిగులుతుంది కదా పాలు. ఇంకా రేపు మార్నింగ్ తీసినప్పుడు అంత మీగడ గట్టిగా ఉంటుంది. అదే స్టోర్ చేసి ఇంకా నెయ్యి చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టోర్ చేసుకుంటున్నాను నా చిన్న డబ్బాలో. ఇదే అనమాట అక్షయకల్ప ఆర్గానిక్ కౌ మిల్క్, ఇదే తెప్పించుకుంటా ఉంటాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఏమంటే ఇది సోక్ అయిపోయింది మంచిగా. ఇంకా దాని తర్వాత ఇప్పుడు రుబ్బేసుకోవాలి. ఇప్పుడు రుబ్బడానికి ఏమంటే మనం నార్మల్గా పెసరట్టు వేసుకుంటే మనం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి చూడండి, అంటే కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లము అలా వేసుకుంటాం కదా. సో సేమ్ ఇంగ్రీడియంట్స్ దీంతో పాటు ఇవి కూడా వేసేయాలి. సో పెసరట్టు ఎలా చేసుకుంటామో అంతే. పెసరట్టు కూడా మనం నానబెట్టుకుంటాము, దాని తర్వాత రుబ్బేసుకున్న తర్వాత ఇన్స్టెంట్ గా వేసేస్తాం కదా, మళ్ళీ అది పొంగాలి, ఫర్మెంట్ అవ్వాలి, అవంతా వెయిట్ చేయని అవసరం లేదన్నమాట. సేమ్ ఇది కూడా అంతే. ఇంకా ఈ పిండి రుబ్బే ముందు ఇంకా ఇవి కూడా వేసేసుకొని రుబ్బుకోవడమే. నిజంగా చెప్తున్నాను, నాకు మాత్రం చాలా నచ్చింది. ఇంకొకటి ఏమంటే హెల్దీగా ఉంది కదా. ఇప్పుడు ఎలా ఉందంటే ఇది హెల్దీ అంటే అది ఎంత చేదుగా ఉన్నా కానీ తినేస్తున్నారు, అలా ఉన్నారు. సో అందుకనేసి ఇంకా చూపిస్తున్నాను. ఇంకా చాలా నచ్చింది నాకు. ఇంకా మా సుదర్శన్కి టెడ్డీకి ఏమంటే పెసరట్టు అంటేనే ఇష్టం లేదు. ఇంక ఇది కూడా పెసరట్ లాగే ఉందే అనేసి ఒక ఫీలింగ్. మల్టీగ్రెయిన్ దోసరా అంటే కూడా వాళ్ళకి పెసరట్టే గుర్తుకొస్తా ఉంది. సో రుబ్బేసుకున్నాను. ఇంకా నేనేమనుకున్నానంటే సాల్ట్ కొద్దిగా వేసుకున్నాను. దాని తర్వాత కొంచెం మంచిగా రావడానికి సోడా కూడా కొంచెం మిక్స్ చేసుకున్నాను అనమాట. నార్మల్గా సోడా అయితే అస్సలు అవసరం లేదు. మీరు దోశ వేసుకొని చూడండి ఎంత బాగొస్తుందో. నేను అసలు పెసరట్టు అనుకోండి అస్సలు నేను దానికి వేయను ఈ సోడా అనేది. నార్మల్ దోశ పిండికి అయితే వేసుకుంటా ఉంటాను కొద్దిగా, ఎందుకంటే ఇక్కడ ఫర్మెంట్ అవ్వదు సరిగ్గా, అట్లా దోశ సరిగా రావు అనేసి. కానీ దీనికైతే అవసరమే లేదు, అనవసరంగా వేసాను అనేసి మాత్రం అనుకున్నాను. ఇంకా మనకి ఎలాంటి దోశ కావాలంటే అలాంటి దోశ వేసుకోవచ్చు. క్రిస్పీగా కావాలంటే లేదా మెత్తగా కావాలంటే ఆనియన్ దోశ వేసుకోవచ్చు. సో ఎలాంటిదైనా వేసుకోవచ్చు. మా సుదర్శన్ చేసిన పుట్నాల పప్పుల చట్నీ ఏంటంటే బాబా దానికంటే దారుణమ్మా. ఆపు, నువ్వు ఎక్కడున్నావురా? వాడు దోశ దగ్గర ఉంటాడు, వాడు గుడ్డ అసలు. ఆపు. థ్యాంక్స్ అన్న, నీకు వేస్తున్నానులే. బాబా ఎలా ఉంది? చట్నీ బాగుండి ఉండదులే, నువ్వు చేసావు కదా బాబా. బాగా డెడ్డా చిన్న వాడు తినలేదు. నువ్వు టేస్ట్ చేయపో వీడికి పెట్టు బాబా. నా బంగారు తల్లి తిన్నా. ఇంకోటి వేస్తాను. విన్నారా సుదర్శన్ రెడ్డి ఎలా మాట్లాడుకుంటున్నారు? ఇప్పుడు చికెన్ తెప్పించుకోవాలంట. చికెన్ కర్రీ చేసి తర్వాత మళ్ళీ దోశ చేద్దాం రా, దోశ చికెన్ కర్రీ బాగుంటుంది, అది తిందాం రా అనేసి అనుకున్నా. దాని తర్వాత అట్లే అంటారు, దోశ తిన్నారు. వాళ్ళు తినేసాయి బాబా, మళ్ళీ వేస్తాను. ఆహా లేదు బాబా, అది మెత్తగా అయిపోతుంది. అవును, వెరీ బ్యాడ్ నన్ను అసలు. బాబా అది తినేస్తే గులాబ్ జామ్ పెట్టిస్తాలే. సరే బాబా, నువ్వు అది తినేస్తే యాపడి గులాబ్ జామ్ పెట్టిస్తా.
ప్రతి బ్లాగ్ ఎంటర్ చేస్తున్నాను. మీ అందరికి నచ్చింది అంటే నాకు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.